రాజధాని అమరావతి ప్రాంతంలోని పెనుమాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్లో కాలేజ్ టాపర్గా నిలిచిన విద్యార్థికి కళ్ళం ఫౌండేషన్ పూర్తిదాయక ప్రోత్సాహక బహుమతిని అందజేసింది. పెనుమాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టాపర్గా నిలిచిన విద్యార్థికి విలువైన ల్యాప్టాప్ అందజేస్తామని కళ్ళం ఫౌండేషన్ గత ఏడాది ప్రకటించింది. ఆ మేరకు కళాశాలలో సోమవారం సాయంత్రం కళ్ళం ఫౌండేషన్ ప్రతినిధులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2024-2026లో ఇంటర్మీడియట్లో కాలేజ్ టాపర్గా నిలిచిన ఎం జయశ్రీకి కళ్ళం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 60,000 విలువ గల ల్యాప్టాప్ను అందజేశారు. విద్యార్థిని జయశ్రీ ఎంపీసీ గ్రూప్లో 1000 మార్కులకు గాను 928 మార్కులు సాధించి ఔరా అనిపించింది. ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించి విద్యార్థుల్లో పోటీతత్వం అలవర్చుకునేలా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కళాశాల తరగతి గదిలో కళ్ళం ఫౌండేషన్ ప్రతినిధి పెనుమాక పిఎస్సిఎస్ చైర్మన్ కళ్ళం శివగోవిందరెడ్డి కాలేజ్ టాపర్ జయశ్రీకి ల్యాప్టాప్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళ్ళం ఫౌండేషన్ సభ్యులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, కళ్ళం శ్రీనివాస్ రెడ్డి, కళ్ళం చేతన్ రెడ్డి, కళ్ళం మహేశ్వర్ రెడ్డి, కళ్ళం వేణుగోపాల్ రెడ్డి, కళ్ళం షణ్ముఖ్ సంతోష్ రెడ్డి, కళ్ళం పిచ్చిరెడ్డి, కళ్ళం బాబు, తమ్మ లతీష్ రెడ్డి, జాన్ ప్రకాష్లతో పాటు ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు, అధ్యాపకులు బి రవికుమార్, రామచంద్రరావు, శివనాగరాజు, వరదాచారి, సుహాసిని, సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్ళం ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రిన్సిపల్, కాలేజ్ టాపర్ మీడియాతో మాట్లాడారు. పెనుమాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025-26 సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం అంటే 2024 నుంచి 26 వరకు చదివిన జయశ్రీ ఎం జయశ్రీకి ఈ కళాశాలలో 923 మార్కులు రావడంతో అంతకుముందు మేము మేనేజ్మెంట్ కమిటీలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ హాజరైనప్పుడు కళాశాల ప్రధానోపాధ్యాయులు గారు అడగటం, దాన్ని శివగోవిందరెడ్డి గారు కళ్ళం ఫౌండేషన్ తరఫున మేము ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 900 మార్కులు దాటితే ల్యాప్టాప్ ఇస్తానని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జయశ్రీకి ల్యాప్టాప్ అందజేయటం కూడా జరిగింది, హెచ్పి కంపెనీది. ఇది ఆ పాపకి ఎంతో ఉపయోగపడుతుంది కూడా. ఇదే విధంగా అందరూ కూడా చదువుకొని మంచి మార్కులు వస్తే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ల్యాప్టాప్ ఇవ్వడానికి మా మేనేజ్మెంట్ కమిటీ కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అంతకుముందు కూడా కళాశాలని ఆర్ట్స్ స్థలం కూడా కళ్ళం ఫౌండేషన్ తరపున శివగోవిందరెడ్డి గారు 6 లక్షల రూపాయలు పెట్టి బాగు చేయడం కూడా జరిగింది. దాన్ని ఇప్పుడు పెనుమాక గ్రామస్తులందరూ కూడా క్రికెట్ పోటీలు ఆడుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా మున్ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి శివగోవిందరెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. నా పేరు కళ్ళం శివగోవిందరెడ్డి, మాది పెనుమాక గ్రామం. మన మంగళగిరి నియోజకవర్గంలో ఇంత పెద్ద జూనియర్ కాలేజీ పెనుమాకలో తప్పితే ఎక్కడ కూడా లేదండి. ఈ కాలేజీకి పిల్లలు జాయిన్ అవ్వడానికి కూడా కొంతమంది పేరెంట్స్ డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ కళాశాలకు వెళ్తున్నారు, కానీ గవర్నమెంట్ కాలేజీ అంటే ఏదోలే అని దాన్ని కొద్దిగా చులకనగా చూస్తున్నారు. గవర్నమెంట్ ఎన్నో వసతులు కల్పిస్తుంది. మేము కూడా మా కళ్ళం ఫౌండేషన్ ద్వారా ఈ కాలేజీకి కానీ కొన్ని స్కూళ్ళకి కానీ చిన్న ఏదో మా చేతనే సహకారం చేయగలుగుతున్నాము. మీరు తల్లిదండ్రులు కానీ ఎవరైనా పేరెంట్స్ పిల్లలు మంచి భవిష్యత్తు కావాలంటే ప్రైవేట్ స్కూల్లో కాదు, గవర్నమెంట్ కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ మంచి భవిష్యత్తు వస్తుందని గుర్తుంచుకోవాలి. మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మన కాలేజీలకు నేను 2025 మేలో వచ్చినాను ప్రమోషన్ మీద. సార్ ఇది చాలా మంచి కాలేజీ. ఈ కాలేజీ వాతావరణం చూసుకున్నట్టే 10 ఎకరాల్లో ఉన్న విస్తీర్ణంలో ఇంత చక్కగా ఐఎఫ్పి ప్యానెల్స్ అన్ని స్మార్ట్ క్లాస్ కలిగిన కాలేజీ గుంటూరు జిల్లాలోనే లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. చక్కని ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ. దాదాపు 15 సంవత్సరాల సర్వీస్ ఉన్న లెక్చరర్స్ ఉన్నారు. అందరూ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, బాటనీ కానీ అందరూ ఉన్నారు. మనం ఇంటర్మీడియట్ చదువుకోవాలనుకునే పిల్లలకు మాత్రం ఈ పెనుమాకలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనేది ఒక వరం. ఎందుకంటే మీరు చక్కగా ప్రతిరోజు కాలేజీకి పంపాలే కానీ మనం పిల్లలకు బాబోగులు చూసుకునే బాధ్యత మాది. ఇక్కడ గవర్నమెంట్ ద్వారా అందించబడే ఉచిత టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కానీ, రికార్డ్స్ కానీ, మాన్యువల్స్ కానీ అన్నీ ఉచితంగానే ఇస్తున్నాం. ఫీజులు కూడా గవర్నమెంట్ ఏదైతే బోర్డు నిర్ణయించిందో ఆ 1560 రూపాయలు సైన్స్కి, 2600 సైన్స్కి తీసుకున్నాం. కానీ
ఆర్ట్స్కి అయితే 1566 రూపాయలు మాత్రమే. ఇంకా అదనంగా ₹1 కలెక్ట్ చేయము. ఎంతో నిజాయితీగా మీ పిల్లల్ని మా పిల్లలాగా చక్కగా చూసుకునే బాధ్యత మాది. ఇక్కడ పెనుమాకలో ఉన్న జూనియర్ కళాశాల ఒకప్పుడు 300 మంది స్టూడెంట్తో బ్రహ్మాండంగా ఉండేది. కాలక్రమేణా చుట్టుపక్కల కాలేజీలు రావడం వల్ల స్టూడెంట్ జాయిన్ అవ్వడం తగ్గిపోయిందండి. కాబట్టి మీ అందరికీ పెనుమాక గ్రామ పరిసర ప్రాంతాల పెద్దలకి, తల్లిదండ్రులకి నేను చేసుకున్న విజ్ఞప్తి ఒకటే, ఈ కళాశాలను గుర్తించండి. ఇంత మంచి కాలేజీలో మీ పిల్లల్ని చేర్చడం ద్వారా వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు తప్పనిసరిగా ఏర్పడుతుంది. ఆ ప్రయత్నం మేము చేస్తాం. మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా మా పిల్లవాళ్ళలాగా మీ పిల్లవాడిని చూసుకుంటాం. ఈ కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మన కళాశాల ఎవరైతే గవర్నమెంట్ కళాశాలలో చదువుకున్నారో గుంటూరు జిల్లాకి, అంటే జిల్లాకు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని, అంటే ఒక విద్యార్థిని విఐటి అమరావతి, అంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ అమరావతి వారు ఫ్రీ సీట్ అనమాట. 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కానీ హాస్టల్ కానీ ఫ్రీ సీట్, దాదాపు 20-25 లక్షలు ఖర్చు అయ్యేది ఫ్రీగా ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సంవత్సరం మన కాలేజీ నుంచి కె శివదత్తర్ అనే స్టూడెంట్ ఎంపిక అవ్వడం మనకు చాలా గర్వకారణం. వెళ్ళాడు ఫ్రీగా, అతను జాయిన్ అయ్యాడు రీసెంట్గా. అలాగే లాస్ట్ టైం సురేష్ అని ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. ఎంతో మంచి ఫలితాలను సాధిస్తుందండి. ఇక్కడ ఎంతో స్టాఫ్ ఉన్నారు, ఆడుకోవడానికి పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. అలాగే మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ అందించే అమ్మాయిలకు అందించే బాగా చదువుకున్న వాళ్ళకి ₹8,000 స్కాలర్షిప్ దాదాపు 15 మంది మన స్టూడెంట్స్ గెలుచుకున్నారు. అంటే మీ గవర్నమెంట్ ఇచ్చే తల్లికి వందనం పథకం కాకుండా అదనంగా మన కళాశాలలో చదువుకున్నందువల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోండి. బయట చెప్పే వలలో పడమాకండి. అతి తక్కువ ఫీజులు 1566, 2560 వీటితో మాత్రమే కోర్సు పూర్తి అవుతుంది. ఎటువంటి మీ దగ్గర రుసుము తీసుకోబడదు. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఉజ్వల భవిష్యత్తుని రూపొందించుకోవాల్సిందిగా తల్లిదండ్రులకి, అందరికీ, విద్యార్థులకి సూచిస్తున్నాం. తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నాము. మన కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎస్ఈసీ 4 కోర్సులు ఉన్నాయి. బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉన్నాయి. చక్కగా 4 ల్యాబ్లు ఉన్నాయి. బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ 4 ల్యాబ్లు ఉన్నాయి. ప్రతిరోజు ల్యాబుల్లో కూడా మీకు ప్రాక్టికల్స్ బోధిస్తారు. ఇంకేమైనా మీ ఇంట్లో మీ పిల్లలు ఎలా అయితే చూసుకున్నారో అలా చూసుకునే బాధ్యత మాది. మమ్మల్ని నమ్మండి, మీ పిల్లల్ని జాయిన్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను మై నేమ్ ఇస్ జయశ్రీ. నేను ఎంపీసీ చదివాను. ఎంపీసీలో మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. కాలేజ్ చాలా మంచిది, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, బాగా చెప్తారు, వాళ్ళ గైడెన్స్ చాలా బాగుంటుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. నేను మంచి మార్క్స్ తెచ్చుకున్నా కాబట్టి గోవింద్ రెడ్డి సార్ నాకు ఫ్రీగా ల్యాప్టాప్ ప్రొవైడ్ చేశారు. అది చాలా యూస్ఫుల్ అయింది. గవర్నమెంట్ కాలేజ్లో చదవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటుంది. చాలామంది అవి యూజ్ చేసుకోవట్లేదు. యూజ్ చేసుకోండి. మంచి కాలేజ్, మంచిగా చెప్తారు. థ్యాంక్ యూ.